మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చినమండెం మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో గృహప్రవేశాలను వర్చువల్గా ప్రారంభించారు. ఇల్లు అంటే 4 గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత అని సీఎం చంద్రబాబు అన్నారు. పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. కూడు గూడు దుస్తులు నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. ఇళ్ల లబ్ధిదారులు అందరికీ అభినందనలు తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు అప్పగిస్తున్నామన్నారు. మళ్లీ ఉగాది నాటికి మిగతావి పూర్తి చేసి అప్పగిస్తామన్నారు. ఇది పేదల ప్రభుత్వం, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తుందని అన్నారు. ఉగాది నాటికి 5.9 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తామని చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయన్నారు. వర్క్ ఫ్రం హోం కింద ఇక్కడి నుంచే పనిచేసుకోవచ్చని చెప్పారు. ఎక్కడి వాళ్లకు అక్కడే ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత తనదని, చెరువులన్నీ నింపి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమని అన్నారు. నదుల అనుసంధానం నా జీవితాశయమని సీఎం చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయని అన్నారు. తాగునీటి ప్రాజెక్టులపై ఏనాడు నిర్లక్ష్యంగా ఉండనని చంద్రబాబు తెలిపారు. 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా $120 బిలియన్ పెట్టుబడుల్ని కొద్ది సమయంలోనే తెచ్చామని, రాబోయే రోజుల్లో ఏపీని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వీటి అమరావతిలో సిఐఐ ఎస్ఆర్ ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని లోకేష్ కోరారు. విశాఖలో 14-15న సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుందని మంత్రి లోకేష్ తెలిపారు. సిఐఐ సదస్సుకు పెట్టుబడిదారుల్ని ఆహ్వానించామని, 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. పెట్టుబడులకు ఏపీ అనుకూలమని, ఈ సదస్సుల్లో పలు ఎంఓయూలు జరగనున్నాయని అన్నారు. $120 బిలియన్ పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామని, దాని ద్వారా 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. $1 ట్రిలియన్ పెట్టుబడులే ఏపీ లక్ష్యమన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, క్వాంటమ్, ఏఐ తదితర రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల్ని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. మోంతా తుపాను కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో పరిశీలించారు. ఇటీవల ఫీడర్ కెనాల్ గండి పూడిక పనులు, టన్నెల్లో డీవాటరింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పూర్తి కాకపోవడంపై అధికారులు, ఏజెన్సీపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి చేయాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే సరిపోదని, ఏజెన్సీలకు, అధికారులకు కూడా ఉండాలని అన్నారు. చరిత్రలో లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకోబోతున్న అతి పెద్ద పారిశ్రామికవేత్తల సదస్సు విశాఖలో జరగనుందని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు. సదస్సుకు 3 రోజుల ముందుగానే కనిగిరి వంటి వెనుకబడిన ప్రాంతం సహా 17 జిల్లాల్లో 49 చిన్న మధ్య తరహా పరిశ్రమలను సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. పెద్ద పరిశ్రమలపై చర్చ జరగాల్సిన తరుణంలో చిన్న పరిశ్రమలపైన అంతే ప్రాధాన్యతతో కార్యక్రమం చేయడం సీఎం చంద్రబాబుకే సాధ్యమైందని అన్నారు. డ్వాక్రా మహిళల సాధికారత ద్వారా ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడానికి డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తుందని లంకా దినకర్ తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో 25 రోజుల పాటు నిర్వహించనున్న సైకిల్ ర్యాలీని హోంమంత్రి అనిత అట్టహాసంగా ప్రారంభించారు. మాదక ద్రవ్యాలు వద్దు, జీవితమే ముద్దు అంటూ చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ప్రారంభోత్సవంలో భాగంగా అనిత సైకిల్ తొక్కారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఎన్డీపీఎస్ యాక్ట్ కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. డ్రగ్స్పై ఏపీలో నిఘా పెరిగిందని, కఠినతరమైన శిక్షలు, చట్టాలు ఉన్నాయని హోంమంత్రి హెచ్చరించారు.
అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని తాండవ రిజర్వాయర్లో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 10 లక్షల చేప పిల్లలని విడుదల చేశారు. గత ప్రభుత్వం రిజర్వాయర్ నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. తాండవ రిజర్వాయర్ను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందన్నారు. పోలీసులతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో పోలీసులతో పెద్దారెడ్డి గొడవకు దిగారు. తనను నియోజకవర్గంలో తిరగనివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో మాటల మంటలు రేగాయి. మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలు పెడతామన్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్కు ఆయన సారీ చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏబీవీ కృష్ణకిషోర్ విషయంలో తాను వ్యవహరించిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సర్వీసులో ఉన్నప్పుడు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారని చెప్పారు. తన 30 ఏళ్ల సర్వీసులో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదన్నారు. డీజీపీ ఆఫీస్ ఫైల్ ప్రకారమే ఏబీవీపై చర్యలు తీసుకోవచ్చని చెప్పారని, కానీ ఆయన విషయం చేసిన తప్పు అర్థమైందని అన్నారు. అందుకే వారిద్దరిని క్షమాపణలో చెబుతున్నారని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డి వరుసగా 2వ రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న జరిగిన విచారణలో పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరింత సమాచారం రాబట్టేందుకు 2వ రోజు ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు తిరుమల పరకామణి చోరీ ఘటనపై సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుపతి శ్రీవారి ఆలయం పరకామణి చోరీ అంశంలో టీటీడీ సీనియర్ నేత వర్ల రామయ్య సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 3 రోజుల నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి భయపడుతున్నారని వర్ల రామయ్య అన్నారు. ఈ చోరీలో వీరిద్దరితో పాటు ధర్మారెడ్డి, కొందరు పోలీసులు, ఓ న్యాయమూర్తి ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో ఎవరి వాటా ఎంతుందో ఇంకా తెలియాల్సి ఉందని వర్ల రామయ్య అన్నారు. మేడారంలో తెలంగాణ మంత్రులు పర్యటించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్డూరి లక్ష్మణ్ మేడారం చేరుకొని అక్కడి పునర్నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ఆపై వనదేవతల్ని దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు జరుగుతున్నాయని, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. 10 కోట్ల మంది భక్తులు వచ్చినా దర్శనానికి ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ పనులు చేస్తున్నామని, ఆదివాసీ పూజారుల ఆలోచనతోనే పనులు జరుగుతున్నాయని కూడా మంత్రి తెలిపారు. మేడారం అంటే తమ బంధం, భక్తి, భావోద్వేగం, బాధ్యత అని మంత్రి సీతక్క చెప్పారు. మేడారంలో 10 తరాలకు సరిపడా అభివృద్ధి చేస్తామన్నారు. దీక్షతో, బాధ్యతతో జాతర నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిపై రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. గతంలో వేసిన షెడ్లను తొలగించి పక్కకు పెట్టామన్నారు. మేడారంలో ఎలాంటి ప్రతిమలు లేకపోయినా కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారని అన్నారు. సమ్మక్క సారలమ్మ ఆదివాసీల అస్తిత్వానికి సంకేతమని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి చేనేత భవన్లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమయపాలన పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని మంత్రి తుమ్మల ఆదేశించారు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి ఐకేపీ సెంటర్లో ధాన్యాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. అలాగే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. ఎంఎస్పీతో పాటు బోనస్ కూడా చెల్లిస్తామని జిల్లా కలెక్టర్లు రికార్డు చేసిన తర్వాత 48 నుంచి 72 గంటల్లో రైతులకు నగదు చెల్లిస్తామని కూడా మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. పార్టీ అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు. అలవి వలలతో చేప పిల్లల్ని పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలవి వలల వలన మత్స్యకారుల ఆదాయం తగ్గుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణానదిలో ప్రభుత్వం
ఉచితంగా అందిస్తున్న 1,00,000 చేప పిల్లల్ని మంత్రి జూపల్లి వదిలారు. మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి చెప్పారు. మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అలవి వలలను అరికట్టాలని సూచించారు. ఢిల్లీ బాంబు పేలుళ్లపై కొందరు సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఎన్నికలొస్తే బ్లాస్టులు జరుగుతాయని నీచంగా మాట్లాడుతున్న వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. బాంబు పేలుళ్లకు బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. చేతిలో ఫోన్ ఉందని పోస్టులు చేయడం సరికాదన్నారు. అలాంటి వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్దార్ ఏక్తా పాదయాత్రలో రఘునందన్ రావు పాల్గొన్నారు. కాళేశ్వరం కమిషన్పై విచారణను హైకోర్టు జనవరి 2వ వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు మరో 3 వారాల గడువు ఇచ్చింది. కేసీఆర్తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి 3 వారాల గడువు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. కవితకు వెల్కమ్ చెబుతూ జాగృతి నాయకులు ప్రధాన కూడలలో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి పెద్ద నాయకులు ఉన్నా జిల్లా అభివృద్ధిలో వెనుకంజలో ఉందని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. జిల్లా కేంద్రంలో తన ఫ్లెక్సీలను చించివేయడం సరైన పద్ధతి కాదన్నారు. జాగృతి సంస్థతో పెట్టుకున్న వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రజా సమస్యలు గుర్తించి ప్రభుత్వంతో పరిష్కారం చేయించడమే తెలంగాణ జాగృతి లక్ష్యమన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. నటుడు నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. నాగార్జున ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. వారిని ఇబ్బంది పెట్టాలని కానీ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కానీ నా ఉద్దేశం కాదన్నారు. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నానని, తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని కొండా సురేఖ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ అక్రమ విక్రయాలు సంచలనంగా మారాయి. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతి చెందడంతో ఆసుపత్రి అక్రమ దందా భాగోతం బయటపడింది. పోలీసులు గ్లోబల్ హాస్పిటల్పై దాడి చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల క్రితం తమ కుమార్తె యమున దేవాలయాల సందర్శన కోసం టూర్కు వెళ్తున్నానని చెప్పి వచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు. తమ కూతురికి జరిగినట్లు మరొకరికి జరగకూడదని ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని యమున తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లకు నిరసనగా సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. చిన్న మార్కెట్ యార్డ్ పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ తీశారు. అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని హిందూపురం టీడీపీ పొలిటికల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. 12 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు దిగంబర్ కాంబ్లే కోర్టులో సరెండర్ అయ్యేందుకు తన అడ్వకేట్తో కలిసి వస్తూ ఉండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తనతో దురుసుగా ప్రవర్తించి నిందితుడిని పోలీసులు తీసుకువెళ్లారని అడ్వకేట్ అనిల్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. లాయర్కు మద్దతుగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోని న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు మోకాళ్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. సిఆర్టీ ఫీజు చెల్లించలేదని పరీక్ష ఫీజులు స్వీకరించకపోవడంపై ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్టీ ఫీజు పేరుతో ₹1,000 వసూలు చేయడం, ఫీజు కట్టని విద్యార్థుల్ని పరీక్షలకు అనుమతించకపోవడం అన్యాయమని విద్యార్థి నాయకుడు దిలీప్ విమర్శించారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం దిష్టిబొమ్మ దహనం చేశారు. జేఎన్టీయూ అధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రిన్స్టన్ కాలేజీని ముట్టడిస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.
పట్టుగూళ్ల రైతులకు ఇన్సెంటివ్స్ కానీ రాయితీలు కానీ ఇవ్వడం లేదంటూ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్కు రైతులు పట్టుగూళ్లు తీసుకురావడం మానేశారు. పట్టుగూళ్ల క్రయ విక్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న ఈ మార్కెట్కు ఒక్క రైతు కూడా రాకపోవడంతో మార్కెట్ వెలవెలబోయింది. ఈ మార్కెట్కు పట్టుగూళ్లు రాకపోవడం చరిత్రలో ఇదే మొదటిసారని రైతులు చెబుతున్నారు. అక్రమంగా అడవిని ఆక్రమించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కుడిగుండం వట్టిముక్కలకుంట నల్లమల కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అక్రమంగా నరికిన 10 ఎకరాల అటవీ భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని మొక్కలు నాటారు. అడవి భూములను అక్రమంగా ఆక్రమించి పోడు వ్యవసాయం చేసేందుకు ప్రయత్నించడంతో ఆ భూమిని సైతం అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. అడవిని కాపాడడం అందరి బాధ్యతని, చెట్లు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందిస్తామని రోహిత్ గోపిడి తెలిపారు. తిరుపతిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినిపై కన్నేశాడు. 9వ తరగతి చదువుతున్న బాలికకు ప్రైవేట్ క్లాస్ చెప్పడానికి వెళ్లిన టీచర్ చలపతి రెడ్డి ఆమెను గర్భవతిని చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చలపతి రెడ్డిని రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాటుకోళ్ల మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసమే నాటుకోళ్లను రైతు పొలాల్లో వదిలినట్లు తెలుస్తోంది. ఇటీవల వరదల్లో రెడ్డిపురానికి చెందిన ఓ రైతు ఫామ్లోని సగం కోళ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు వరదల్లో కొట్టుకుపోగా మిగిలిన కోళ్లను ఎల్కతుర్తిలో వదిలినట్టు తెలుస్తోంది. మేడారం మహాజాతర పనుల పురోగతిని పరిశీలించేందుకు వచ్చిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామన్ అయ్యర్ కింద పడిపోయారు. మేడారం పనుల పురోగతిని మంత్రులతో కలిసి పరిశీలిస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న 2 మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు ఆమెను పైకి లేపారు. ఆ సమయంలో పోలీసులు అక్కడ లేకపోవడంతో వారిపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సీతారాంపురపు చెరువు వద్ద మైదుకూరు సింగరాయికొండ జాతీయ రహదారిపై భారీగా పగుళ్లు ఏర్పడి భయానకంగా మారింది. దాంతో ఆ రోడ్డులో ప్రయాణించేవారు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసిన రహదారి నెలలు గడవక ముందే చీలికలు రావడంతో నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువు ఆనకట్ట మీదుగా వెళ్లే రహదారిలో 500 మీటర్ల మేర చీలికలు ఏర్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆనకట్ట తెగితే గ్రామాలకి ప్రమాదం తప్పదంటున్నారు. నామమాత్రంగా మరమ్మతులు చేశారంటూ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో భక్తులకు ఆలయ సిబ్బందికి అవగాహన కల్పిస్తూ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు విజయవంతంగా జరిగింది. ఈ డ్రిల్ను ఆక్టోపస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో అత్యవసర సమయాల్లో తక్షణ స్పందన సామర్థ్యం, భక్తుల భద్రత కోసం అవసరమైన చర్యలపైన పలు మోడల్ సన్నివేశాలు ప్రదర్శించారు. దేవాలయ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి డ్రిల్లు నిరంతరం కొనసాగుతాయని ఆక్టోపస్ అధికారులు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటికే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని, రానున్న రోజుల్లో 15 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీర్రాజు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సత్యప్రకాష్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కిష్కింధపురి చిత్రం ఘన విజయం సాధించడంతో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని, ప్రస్తుతం తైసన్ నాయుడు సైంధవ చిత్రాల్లో నటిస్తున్నట్లు కూడా సాయి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. చలికి తోడుగా ఈదురుగాలులు కూడా జిల్లా వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సింగిల్ డిజిట్కు కనిష్ట ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో జనం చలికి వణికిపోతున్నారు. దీంతో ఏజెన్సీలో చలిమంటలు దర్శనమిస్తున్నాయి. ఇక కొమరం భీం జిల్లా సిర్పూర్లో 8.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అనకాపల్లి జిల్లా దమిలిలో వెదుళ్ల ఉత్సవాన్ని నిన్న ఘనంగా నిర్వహించారు. 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే దల్లమాంబ జాతరను నిర్వహించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. దల్లమ్మ జాతరలో వెదురు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అక్కడ ప్రత్యేకత. గుంపులు గుంపులుగా ఏర్పడి పెద్ద పెద్ద వెదురు కర్రలను పట్టుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. అయితే వెదుళ్ల ఉత్సవంలో పాల్గొన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాకపోవడం అమ్మవారి మహిమగా భక్తులు చెబుతారు. వెదుళ్ల ఉత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. సిఐడి కార్యాలయంలో అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఇదే కేసులో నిన్న నటుడు విజయ్ దేవరకొండను సిట్ ప్రశ్నించింది. బెట్టింగ్ యాప్లకు సినీ తారలు, సెలబ్రిటీలు ప్రచారం కల్పించడంతో పలువురు యువకులు వాటికి బానిసలై ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ కేసులు నమోదవడంతో వాటి విచారణకు సిఐడి అదనపు డీజీపీ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. బంగారు ఆభరణాలు బ్యాంకులో ఉంటే భద్రంగా ఉంటాయనుకుంటే బ్యాంకు సిబ్బందే బంగారాన్ని కాజేసిన ఘటన అనంతపురం జిల్లా హెచ్డిఎఫ్సి బ్యాంకులో జరిగింది. 30 మంది బాధితులకు చెందిన 3 కేజీల బంగారాన్ని బ్యాంకు సిబ్బంది స్వాహా చేశారు. దీంతో తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బాధితులు బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బ్యాంకులో పనిచేస్తున్న సతీష్, జయరామ్ అనే ఇద్దరు బంగారాన్ని కాజేశారని, తమ బంగారాన్ని ఇతర బ్యాంకుల్లో లోన్ పెట్టి జల్సాలు చేశారని బాధితులు తెలిపారు. బ్యాంకు సిబ్బంది దోపిడీపై 4th టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గోల్డ్ రికవరీలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితులు బ్యాంకుకు తాళం వేసి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా గొర్రెపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దొంగలు పోలీసులమని చెప్పి ఇంట్లో వారికి బేడీలు వేసి 9 తులాల బంగారం, 50,000 నగదు దోచుకు వెళ్లారు. తెల్లవారుజామున రమేష్ ఇంటికి వచ్చిన 3 వ్యక్తులు పోలీసులమని చెప్పి ఇంట్లోకి వచ్చారు. రమేష్పై నేరారోపణలు ఉన్నాయని ఇంట్లో తనిఖీలు చేయాలని వచ్చారు. రమేష్కు బేడీలు వేసి బీరువాలో ఉన్న బ్యాగ్ను తీసుకువెళ్లారు. వచ్చిన వారు దొంగలని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగల్ని సూర్యాపేట పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 లక్షల విలువగల 26 2 వీలర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వేమూరి కృష్ణ, రేఖలు శివకుమార్పై పలు జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు గుర్తించామని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఇప్పటి వరకు వీళ్లు 150 బైకులు కొట్టేసినట్టు తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఐమాక్స్ సమీపంలోని ప్యారడైజ్ టీ పాయింట్ బేకరీ ఐటమ్స్లో ఎలుకలు తిరుగుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఎలుకలు తిరిగితే ఏమవుతుందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఎలుకల స్వైర విహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలని వినియోగదారులు కోరుతున్నారు. విశాఖలో షేలానగర్ జాతీయ రహదారిపై ట్రాలీ నుంచి ఓ భారీ కంటైనర్ జారిపడింది. ఘటన జరిగిన సమయంలో జనాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. క్రేన్ల సహాయంతో పోలీసులు కంటైనర్ను తొలగించారు. కామారెడ్డి జిల్లా కేశంపల్లి శివారులో ప్రమాదం జరిగింది. ఉదయం పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. దీంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో ఉన్న సదయ్య అనే కానిస్టేబుల్కు తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని నడుపుతున్న స్వామిరెడ్డి అనే హోంగార్డుకు స్వల్పంగా గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటూ ఉండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సదయ్య, స్వామిరెడ్డిలను వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఢీకొట్టిన లారీ కోసం గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గేట్ సమీపంలో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ రాములు అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పూలే రాములుగా గుర్తించారు. వీరిద్దరి మృతితో 2 గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఢిల్లీ ప్రమాద బాధితుల్ని ప్రధాని మోదీ పరామర్శించారు. భూటాన్ నుంచి నేరుగా ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు వెళ్లిన ప్రధాని మోదీ బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాతుల పరిస్థితిని అక్కడి వైద్యులు ఆయనకు వివరించారు. బాధితుల్ని పరామర్శించిన దృశ్యాలను ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేస్తూ దాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు రిపబ్లిక్ డేను టార్గెట్గా ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల్ని లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన ప్రాంతంలో కారు నడిపిన వ్యక్తిని డాక్టర్ ఒమర్ నబీగా గుర్తించారు. ఈ కేసులో అతడి స్నేహితుడు షకీల్ను కూడా కీలక నిందితుడిగా గుర్తించిన అధికారులు అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. పేలుడుకు వారం రోజుల ముందు ఒమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించామని ముజమ్మిల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటనలో ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ ప్రమేయం ఉండడంతో దర్యాప్తు బృందాలు ఆ దిశగా పలు విషయాలను కనుగొన్నాయి. ఈ క్రమంలోనే ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్కు సంబంధించి పలు కీలక విషయాలు బయటకొచ్చాయి. ఫరీదాబాద్ ఉగ్ర మోకను తయారు చేసిన మౌల్వీ ఇర్ఫాన్ ఆదేశాలతో టర్కీలోని హ్యాండ్లర్లతో కలిసి ఈ ఉగ్ర ముఠా కుట్రలు జరిపినట్టు తెలుస్తోంది. ఫరీదాబాద్ ఘటనలో అరెస్టైన డాక్టర్ షాహీన్తో పాటు మరో వైద్యురాలు కూడా టర్కీ హ్యాండ్లర్లను కలిసి దేశంలో భారీ ఎత్తున దాడులకు ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. తాను స్వదేశానికి తిరిగి రావాలంటే బంగ్లాదేశ్లో అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశానికి షరతు పెట్టారు. బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేత, స్వేచ్ఛాయుతమైన న్యాయపరమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి వెళ్తానని అన్నారు. అటువంటి పరిస్థితులనే అక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు. బంగ్లాలో అధికారంలో ఉన్న యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ భారత్తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని హసీనా ఆరోపించారు. కష్ట సమయంలో ఆశ్రయం కల్పించినందుకు మోదీ ప్రభుత్వానికి భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం గ్రాఫ్ 3 విధానాలు అమలు చేస్తోంది. BS3 పెట్రోల్ వాహనాలు, BS4 డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రైవేట్ సంస్థలు సైతం వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ మోడ్లోనే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు తీవ్ర కాలుష్య పరిస్థితుల్లో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో సైతం 5వ తరగతి వరకు హైబ్రిడ్ విధానం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టర్కీలో తీవ్ర విషాదం జరిగింది. ఓ సైనిక రవాణా విమానం గాల్లోనే ప్రమాదానికి గురై గింగిరాలు కొడుతూ నేలకూలిపోయింది. అజర్బైజాన్ నుంచి టర్కీ వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో జార్జియా భూభాగంపై విమానం కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. విమానంలో సిబ్బంది సహా 20 మంది ఉన్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్య కారణాలతో కొద్ది రోజులుగా ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ధర్మేంద్ర ఆరోగ్యంపై పలు రూమర్లు వైరల్ మారడంతో ఆయన క్షేమంగానే ఉన్నారంటూ కుటుంబ సభ్యులు పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్రను ఇంటికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.